వచ్చేసాం పిన్ని, నా మొగుడింటికి వచ్చేసాం. ఏయ్ ఎవరు మీరు? ఎందుకు లోపలికి వచ్చారు? మర్యాదగా బయటకు పోండి. ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అవుట్, గెట్ అవుట్. విజయ్ గారి అరుపులు వినిపిస్తున్నాయి, చూద్దాం పదండి. నువ్వు ఇంకా కృష్ణ భార్య కావు, మా వదిన్ని పెళ్లి చేసుకున్నాడు. మొగుడా? స్టాప్ ఇట్. ఏంటి నాటకం? ఎందుకు వచ్చావు మళ్ళీ? కత్తితో చేయి కోసుకొని ఇంటి నిండా మొగుడు పేరు రాసినది. డాక్టర్ అమ్మ సస్తదని చెప్తే సచ్చేదేదో ఓ పాలి మొగుణ్ణి చూడాలి అంటే సూపిద్దామని తీసుకొచ్చానయ్యా. అవును మొగుడా, నిన్ను చూడాలని వచ్చాను. నిన్ను చూసి ఓసారి టచ్ చేసి నీ నాటకాలు నా దగ్గర కాదు. నన్ను తాకే అర్హత కానీ నా ఎదురుగా నిల్చునే అర్హత కానీ నీకు లేవు. వెళ్ళు. నువ్వు చేసిన మోసం నాపై నీకు ఏ హక్కు లేకుండా చేసింది. ఐ సే గెట్ అవుట్. నువ్వు బ్యాడ్ బాయ్, నేను నీతో మాట్లాడు. కటి గౌతమి చూడు, నన్నేం అనట్లేదు. గౌతమి గుడ్ గర్ల్. మేము ఫ్రెండ్స్ తెలుసా? మా వదినతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. లేదు, మేము ఈ జన్మలోనే ఫ్రెండ్స్. ఏయ్ ఫ్రెండ్స్ లేదేం లేదు. వెళ్ళు. తీసుకెళ్ళండి. నేను వెళ్ళను. ఏందయ్యో, ఏంది అట్ట కసురుకుంటాండావు? పెళ్లి చేసుకున్నావుగా, కాస్త అయిన ప్రేమ లేదా? ప్రేమ? అసలు ఆ పదానికి అర్థమే తెలియని మనిషిని చూస్తుంటే అసహ్యం వేస్తాను. ఇక మాటలు అనవసరం. గెట్ అవుట్. ఏంటి ఆ చూపు? వెళ్తావా లేదా? ఇష్క ఏందయ్యో, పిల్లని చంపుతావా ఏంది? ఆ చంపడాలేవో మీకు తెలుసు. మా రామకృష్ణ చాలా మంచోడు. మా మధ్య నువ్వేందుకు దూరుతున్నావు? మా నీకేం సంబంధం? ఆహా, నీకేం సంబంధం అని వచ్చావు? ఆగండి. ఎవరైనా ఏదైనా అన్నారంటే పొడి చేస్తాం. ఎవరి దగ్గర రాకండి. నేను చూడ్డానికి వచ్చాను, మీరే గొడవ చేస్తున్నారు. ఆపండి, లేదంటే నన్ను నేను పొడుచుకుంటాను. లేదంటే ఎవరు అడ్డొస్తే వాళ్ళను పొడుస్తాం. అమ్మి, ఇష్క నువ్వేం చేసుకోకే, కత్తిపడే. అమ్మి పొడి చేస్తా, రావద్దు. ఏంటి పొడుస్తావా? పొడు. కృష్ణ నువ్వు రావద్దు. రాకు, పొడి చేస్తా. నేనే చెప్తున్నానుగా, పొడు. రాకు, పొడి చేస్తా. కృష్ణ రాకు, రాదు కృష్ణ. పొడవమని చెప్తున్నానుగా. నువ్వు బ్యాడ్ బాయ్, నేను పడను. పా గౌతమి, పద పద, మనం ఫ్రెండ్స్ కదా, మనం పైకి వెళ్ళి మాట్లాడదాం. పద బ్యాడ్ బాయ్, పద 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 పద.
ఏంటి గౌతమి ఈ రూమ్ ఇలా ఉంది? రూమ్ నిండా పూలేంటి? ఓహో, సినిమాలో చూపిస్తారు కదా. ఇది ఫస్ట్ నైట్ కదా? అంటే ఈరోజు నీకు కృష్ణకు ఫస్ట్ నైటా? అయ్యో సారీ గౌతమి, తెలియక టైంకి వచ్చాను. డిస్టర్బ్ చేశానా? సర్లే. గౌతమి, స్వీట్స్ తిన్నా ఆకలేస్తుంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఆకలేస్తుంది. తింటాను. బాగుంది. ఈ పండు కూడా తింటాను. ఈ బెడ్ ఏంటి ఎంత బాగుందో. ఏంటి కృష్ణ, ఏం చేద్దాం? చేయడానికి ఏముంది? తను మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టింది. ఇంతకుముందు ఇలాంటివి ఎన్నో చేసింది. ఎంతకైనా తెగించే రకం తను. అలాంటిది ఇంట్లో ఎందుకయ్యా? 4 తని తరివేయక. ఎందుకు తంతారమ్మా? ఎందుకు తరివేస్తారు? ఏం తప్పు చేసిందని? తను చేసినన్ని తప్పులు పాపాలు ఈ భూమి మీద ఇంకెవరూ చేసి ఉండరు. ఏందయ్య తప్పు? బిక్కారి అయిన నిన్ను ప్రేమించడం తప్ప? కోట్లుండినా కూడా నీ వెంట పట్టం తప్ప? పిచ్చి పట్టేంతగా నిన్ను కోరుకోవటం తప్ప? అవతల వాళ్ళు కూడా కోరుకుంటేనే దాన్ని ప్రేమ అంటారు. బలవంతంగా కోరుకుంటే దాన్ని రాక్షస తత్వం అంటారు. అలాంటప్పుడు దాని మెళ్ళలో ఎందుకు తాలి కట్టినారు? ఎందుకు గొంతు కోసినారు? ఆ రోజు తను చేసిన మోసం తెలియక ఓ ఆడపిల్ల పరువు పోకూడదని తన మెళ్ళలో తాళి కట్టాను. అంతేకాని తన అందానికి మోజుపడో ఆస్తి మీద ఆశపడో తను నేను పెళ్లి చేసుకోలేదు. ఏదైతేనే పెళ్ళయింది కదా, ఎంత సెడ్డదైనా పెండ్లా నేలుకోవాలి కదా, వదిలేయడమైంది. ఏమోయ్, కత్తి బంగారం ఉంది కదా అని ఎవరు పీక్ కోసుకొని చావరు. అలాగే తినే కంచుల్లో బల్లి పడితే బల్లిని తీసేసి అన్నం తిని చావరుగా. అంటే మా అమ్మి బల్లె? చూడండి, మాటలు అనవసరం. మీ నాటకాలు నమ్మడానికి నేనేం పిచ్చోడి కాను. దానికి నిజంగానే పిచ్చి పట్టినది. కావాలంటే మీ స్నేహితుడు తేజబాబు ఉన్నాడు కదా, గా పొట్టిగాడికి ఫోన్ చేసి అడగండి. డాక్టర్ అమ్మ కూడా చెప్పినది, దానికి కూడా ఫోన్ చేసి అడగండి.
ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. వచ్చారు కదా, చూశారు, ఇక వెళ్ళిపోండి. పోతామయ్యా. లేకపోతే ఈ అందగాడు మా ఇష్కతో కాపురం చేస్తాడని ఆశతో వచ్చినామా? అయితే వెళ్ళండి. ఇంత రాత్రిపూట ఎట్లెళ్తాం? రేపు పొద్దున్నే లేచి వెళ్తాంలే. ఇంకొక క్షణం కూడా మీరిక్కడ ఉంటా నేను ఒప్పుకోను. ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతుండవయ్యా? నువ్వు అసలు మగాడివేనా? ఇద్దరు ఒంటరి ఆడవాళ్ళం అంత దూరం ఎట్టపోతాం? మిమ్మల్ని ఆడవాళ్ళని ఎవరన్నారు? ఆడజాతికే మచ్చ మీరు. బామ్మగారు మీరుండండి. సరే, ఈ రాత్రి కుండి రేపొద్దున్నే వెళ్ళిపోవాలి. సంతోషం బాబు. కనీసం నీకైనా ఆ మనసుండాది. రా, ఇంత బాగుందో. ఏంటి ఆ పిచ్చిదాన్ని అలా వదిలేశావు? అసలు అసలు ఈ రూమ్ లోకి ఎందుకు తీసుకొచ్చావు దీన్ని? గౌతమి ఏం తీసుకురాలేదు. అన్ని రూములు చూసి ఈ రూమ్ బాగుందని నేనే వచ్చా. వస్తే వచ్చావు గాని ముందు బయటికి పదా. ఆహా, నేను ఇక్కడే ఉంటాను. నేను వెళ్ళను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మర్యాదగా వెళ్తావా లేదా? ఆహా, వెళ్ళను. గౌతమి, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ వెళ్ళనని చెప్పు. తల్లి, మహా తల్లి, నీకు ఇంకో రూమ్ చూపిస్తానే. వెళ్ళి నువ్వు నీ పిన్ని అందులో తగలడండి. ఆహా, నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. నా ఫ్రెండ్ గౌతమి గదిలోనే ఉంటాను. వెళ్తావా లేదా? నీ కాళ్ళు ఎరగొడతాను. ఆహా, వెళ్ళను. ముందు నువ్వు బయటికి పదా. ఏ ఎందుకెళ్ళాలి? అది ఇక్కడ ఉంటే తప్పేంది? దానికంటే మతి లేదు. నీ బుద్ధి ఏమైంది? ఇది శోభనం గది. అయితే ఏందంట? అవ్వ, ఈ రోజు నా మనవరాలకి రామకృష్ణకి శోభనం తెలుసా? ఈ రోజు కాకపోతే శోభనం రేపు చేసుకుంటారు. నష్టమేంటట? అవ్వా అవ్వా, అసలు అసలు నువ్వు మనిషివేనంటే? మేం మనుషులమే, మీరే మనుషుల్లా ప్రవర్తించట్లేదు. పాపం, నా అమ్మే పిచ్చి పట్టి బాధల్లో ఉంటే మీరు శోభనం చేసుకుంటారా? శోభనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. చేసిన పాపాలు ఊరికే పోతాయా? దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు. మీరు నా మనవరాల్ని ఎన్ని బాధలు పెట్టినా ఏమీ లేదు గాని మీకు బాధలు వచ్చినప్పుడు మాత్రం ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండకూడదా? అన్ని మాటలు ఎందుకులే అమ్మా, అవన్నీ అనవసరం. ఈ రోజుండి రేపు పోయేటోళ్ళం. పిల్ల ఈ రూమ్ లోనే ఉంటది. అవునవును, ఇక్కడే ఉంటాను. బయటికి వెళ్ళాలంటే భయం. అక్కడ బ్యాడ్ బాయ్ ఉన్నాడు కదా. చూసారా చూసారా, పాపం మా అమ్మ ఎట్ట భయపడుతుందో. ఇక మీరు దయచేయండి, వాళ్ళు నిద్రపోతారు. అవును, నాకు నిద్ర వస్తుంది. నేను గౌతమి ఇక్కడే ఉంటాం. మీరు వెళ్ళండి. మళ్ళీ అదెందుకు? ఇదిగోమ్మా, వాళ్ళు సవాలక్ష మాట్లాడుకుంటారు. మధ్యలో నీ పెత్తనం ఏంది? నువ్వు నాడు పద. అది నువ్వు అది పదమ్మా. బామ్మ, ప్లీజ్ వెళ్ళు. నా మనవరాలు చెప్పింది కాబట్టి సరే వెళ్తున్నాను. పడుకో తల్లి. ఛీ, ఏం మనుషులో ఏమిటో. నువ్వు ఇక్కడే బాబ్బమ్మా. గౌతమి, రా రా, కూర్చో. పడుకోనా? ఏదైనా కథ చెప్పవా? బచ్చుంటాను.
రా గౌతమి, కూర్చో. ఇషికెక్కడా? మన గదిలో నిద్రపోతోంది. మన గదిలోనా? ఎందుకు తీసుకెళ్ళావు? తనే వచ్చింది. నాటకాలు ఆడుతోంది. తనిలా వస్తుందని నేను ఊహించలేదు. ఆ ఊరు, ఆ మనుషులు, ఆ వాతావరణం అన్నింటినీ వదిలేసొచ్చాం. ఆ పీడిక లేదు అనుకుంటే మళ్ళీ వచ్చింది. సారీ గౌతమి, మన జీవితంలో మధురమైన రోజుని ఇష్కొచ్చి ఇలా పాడు చేస్తుందనుకోలేదు. ఫోన్లేండి, మనల్ని చూడ్డానికి వచ్చింది కదా. కాదు, కావాలనే వచ్చింది. అంటే తనకే పిచ్చి లేదంటారా? పిచ్చి లేదు, ఏం లేదు, అంతా యాక్టింగ్. కానీ తన ప్రవర్తన చూస్తుంటే నువ్వు కూడా మోసపోతున్నావా? తనిలాంటి డ్రామాలు ఎన్నో ఆడింది, మర్చిపోయావా? మనం సుఖంగా ఉండడం తనకిష్టం లేదు. మనల్ని సంతోషంగా ఉండనివ్వదు. మనల్ని వేరు చేయడానికి వచ్చింది. మనల్ని ఎవరూ విడదీయలేరండి, ఎవరి వల్ల కాదు. గౌతమి! ఏయ్ మెంటల్, నువ్వేంటి ఇక్కడ? లే, వెళ్ళు. నేనేం నీకోసం రాలేదు, గౌతమి కోసం వచ్చాను. ఏంటి గౌతమి, నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చావే? నాకెంత భయం వేసిందో తెలుసా? నువ్వే దెయ్యంలా మనుషులను భయపెడుతున్నావు. నీకు భయం ఏంటి? చూడు గౌతమి ఎలా భయపెడుతున్నాడో. ఎదవ యాక్టింగ్ చేసావంటే పళ్ళు రాలుతాయి. అయ్యో, చూసావా? ఇందుకే కృష్ణ బ్యాడ్ బాయ్. చూడటానికి వస్తే తిడుతున్నాడు, వెళ్ళిపోమ్మని కెంటేస్తున్నాడు. నువ్వు గుడ్ గర్ల్, నా ఫ్రెండ్వి. తనని ఫ్రెండ్ అన్నావంటే బెండు తీస్తా. బెండ్ అంటే ఏంటి బ్యాడ్ బాయ్? నీ మొహం పోయి పడుకొని పొద్దునే లేచి వెళ్ళు. వెళ్తాను, ఇక్కడ ఉండటానికి ఏం రాలేదు. అదే గౌతమి. తను రాదు, నువ్వు వెళ్ళు. గౌతమి, నువ్వు లేకపోతే నాకు నిద్ర రాదు. పైగా ఈ బ్యాడ్ బాయ్ వస్తాడని భయం. ప్లీజ్ గౌతమి, వెళ్దాం. చెప్పేది నీకు కదా, ఎక్స్ట్రా చేసావనుకో ఇప్పుడే తరిమేస్తాను. చూడు గౌతమి, మాట్లాడితే తరిమేస్తా అంటున్నాడు. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే ఏట్లో దూకిచ్చావు. నేనేం చావను. అవునులే, నువ్వెందుకు చేస్తావు? జనాన్ని చంపుతావు గాని. బ్యాడ్ బాయ్, నువ్వు రా గౌతమి, రా. ఏయ్ రా. ఏంది అట్టా చూస్తున్నాడా? దిష్టి పెడతావా ఏంది? పో పో, అవతలి పో. ఏంటమ్మా, తెల్లవారుజామున కోరుకుయ్యగానే వెళ్తామన్నారుగా? మీ ఊళ్ళో బారుడు పొద్దెక్తే గాని కుయ్యవా కోళ్ళు? మా ఊళ్ళో కోళ్లు కూతాయో వాటినే మేం కోస్తాము, మధ్యలో నీకెందుకు? పొద్దున్నే పోవలసిన దానివి ఇలా ఆత్రంగా తినేస్తుంటేను. నీ సొమ్మేమన్నా తినేస్తున్నానా? కృష్ణ నీ మనవరాలకి మొగుడైతే నా కూతురికి మాజీ మొగుడు. నీకెంత హక్కు ఉండాదో నాకు అంతే హక్కు ఉండాది. చూడండి,
మీకు హక్కులు అధికారాలు లాంటివి ఇక్కడ లేవు. త్వరగా తినేసి బయలుదేరండి. వెళ్తాం బాబు, వెళ్తాం. తిండి కోసం వచ్చావా ఏంది? మాకు లేదా ఏంది తిండి? ఉంటే 6 పూట్ల తిను, మళ్ళీ ఇక్కడికి రాకు. దయచేసి త్వరగా వెళ్ళండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్తాలే బాబు, వెళ్తాం. ఇలా తొందర పెడితే ఎలా? అది అసలే పిచ్చిది. హైదరాబాద్ లోనే నానా బీభత్సం చేసినది. నేను ఒక్కదానే ఒంటరిగా దాన్ని అక్కడికి తీసుకెళ్ళలేను.